Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. మనము ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ స్టడీ చేద్దామండి. టెల్ ద కమింగ్ జనరేషన్ అనే ప్రోగ్రాము సామ్ 78 అంటే కీర్తనలు 78వ అధ్యాయము. మరి ఈ యొక్క బైబిల్ వర్షన్ ఏంటంటే మరి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ అన్నమాట, హోలీ బైబిల్. కనుక మనము కీర్తనలు 78వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటామండి. అందరూ కూడా శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, వాక్య ధ్యానం చేస్తుండగా ప్రభా మీ సహాయము, మీ జ్ఞానము, మీ తెలివితేటలు, మీ ఆశీర్వాదము మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడి పొందినాం పరమ తండ్రి. ఆమేన్. కనుక పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 78వ అధ్యాయాన్ని మనం గమనిస్తాము. గివ్ ఇయర్ ఓ మై పీపుల్ టు మై టీచింగ్, ఇన్క్లైన్ యువర్ ఇయర్స్ టు ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్. కనుక ప్రజలందరూ కూడా దేవుని వాక్యానికి చెవి యొగ్గుడి, దేవుడు ఏం చెప్తాడో వినండి అని రాయబడింది. ఐ విల్ ఓపెన్ మై మౌత్ ఇన్ ఏ ప్యారబుల్, ఐ విల్ అటర్ డార్క్ సేయింగ్స్ ఫ్రమ్ ఆఫ్ ఓల్డ్. నేను పురాతన విషయములో మీతో చెప్తాను, వాటిని ఉపమాన రీతిగా మీకు బోధిస్తాను అని ఇక్కడ రాయబడింది. థింగ్స్ దట్ వీ హ్యావ్ హర్డ్ అండ్ నోన్ దట్ అవర్ ఫాదర్స్ హ్యావ్ టోల్డ్ అస్. అయితే మనము తెలుసుకున్నవి, మన తండ్రులు మనకు చెప్పినవి ఈరోజు నేను బోధిస్తాను అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. వీ విల్ నాట్ హైడ్ దెమ్ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ బట్ టెల్ టు ద కమింగ్ జనరేషన్. కనుక ఏవైతే పెద్దలు బోధించినారో, ఏవైతే దేవుడు చెప్పినాడో వాటిని మన పిల్లలకు కూడా వివరించాలి. ఎందుకంటే మరి అనేక మంచి విషయాలు ఉంటాయి. పిల్లలు వాటికి కనుగొని వారి జీవితాలను సరిచేసుకొని మంచి మార్గంలో నడుస్తారు. అందువలన మనము అనేక విషయాలు మన పిల్లలకు ఉపమాన రీతిగా తెలియచేయాలి. ఆ తర్వాత గద్దించాలి, బుద్ధి చెప్పాలి. తర్వాత బైబిల్ వాక్యాన్ని బోధించాలి. ఆ తర్వాత ప్రభు యొక్క ప్రేమ ఎందుకు ఆయన మన కోసం చనిపోయాడో, తిరిగి లేచాడో వాటిని మన పిల్లలకు మనం వివరించాలి. వారు వాళ్ళ పిల్లలకు వివరించాలా. మనము పెద్దలుగా నిలుచున్నది కారణం ఏంటంటే మన పిల్లలకు వాక్యం ప్రకటించాలని, మంచి మాటలు చెప్పాలని, అలాగే మంచి మార్గాన్ని బోధించాలని మనం అందరం కూడా వృద్ధాప్యమందు కూడా మరి నిలిచి ఉన్నాం. హీ ఎస్టాబ్లిష్డ్ ఎ టెస్టిమనీ ఇన్ జాకబ్ అండ్ అపాయింటెడ్ ఎ లా ఇన్ ఇస్రాయల్ విచ్ హీ కమాండెడ్ అవర్ ఫాదర్స్ టు టీచ్ టు దేర్ చిల్డ్రన్స్. కనుక యాకోబు నిర్ణయించిన చట్టాన్ని మనము తర్వాత మన పితరులు తెలియజెప్పిన సత్యాలను మన పిల్లలకు మనము తెలియజెప్పవలసిన వారమైనాం. కనుక ప్రియ బిడ్డ, విశ్వాసి, నమ్మకంగా మనం దేవుని ప్రార్థన చేస్తూ కన్సిస్టెన్సీగా మరి బైబిల్ స్టడీ చేస్తూ ఉదయాన్నే మరి ఒక 3 పాటలు పాడి ప్రార్థన చేసుకోవాలి. మధ్యాహ్న కాల సమయము ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన. సాయంకాల సమయంలో కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు డైలీ బైబిల్ రీడింగ్ చేసి ఎంతవరకు చదివినామో అంతవరకు టిక్ వేయవలసిన వారమై ఉన్నాము. కనుక సాతానుడు తనకు సమయం కొంచెమేనా తెలిసి ఎవరిని మృంగుదునా అని యోచిస్తుండగా ఎవరం కూడా సాతాను చేతిలో పడి నశించి నరకంలో పడిపోకుండా ఉండాలని మేము విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి మేము కోరుకుంటున్నామండి. కనుక మీరందరూ కూడా దేవుని విశ్వసించండి. మరి ప్రతిరోజు ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. ఎన్ని ప్రార్థనలు అయినా కూడా మనము చేసిన వ్యర్థం కాదు. దేవుడు అన్ని ప్రార్థనలు విని ఆయా సమయాల్లో మనకు సహాయం చేసే దేవునిగా ఉన్నాడు. మన దేవుడు యేసు గొప్ప దేవుడు, మంచి దేవుడు, మొరను విని సహాయం చేసే దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానములను ఇచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములను ఇచ్చి నెరవేర్చువాడవు నీవే. హల్లెలూయా. కనుక దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. బైబిల్ గ్రంథం అంతా కూడా
వాగ్దానాలతో నింపబడింది. ప్రతి ఒక్కరం కూడా వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధంగా దేవుని వెంబడించాలి. ఆయన మరి మందిరము మరి మన కోసము మరి నిరంతరం ఓపెన్లో ఉంది అన్నమాట. మన మందిరం అంటే మన హృదయము ప్రభు కొరకు వేచి ఉండాలి. కనుక యేసు ఈ మందిరమును పడగొట్టుడి, నేను 3 దినాల్లో లేపుతానంటే ఇది 42 సంవత్సరాలు కట్టబడిన మందిరము ఎలా లేపుతా ఉన్నారు. ఆయన దేహాన్ని మరి గురించి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మన దేహమే మన దేవునికి మందిరం. కనుక మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఆయన మన హృదయం అనే సింహాసనంలోనికి వచ్చి ఆయన కూర్చొని ఆయన మరి దేవుని పరిపాలన ప్రారంభమవుతుంది. మరి మనకు మేలు క్షేమం నెమ్మది ఉంటుంది. మన పిల్లలను వాళ్ళ పిల్లలను మరి 1000 తరాల వరకు కూడా కాపాడగలిగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. మహిమగల దేవుని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని వెంబడించుదాం. కనుక మన పిల్లలకు మనం అనేక విషయాలు తెలియజేయాలి. అలాగే బైబిల్ను బోధించాలి. బైబిల్లో ఉన్న పురాతనమైనటువంటి స్టోరీస్, అదే మరి దావీదు గురించి ఆయన ఎలాగ ప్రార్థన చేసినాడు, దానియేలు గురించి ఆయన ఎలాగ ప్రార్థన చేశాడు, అలాగే శద్రక్ మేషక్ అబేద్నెగోలు మరి ఆ విగ్రహానికి ముఖమన్నప్పుడు మొక్కకుండా వాళ్ళు ఎలా నిలబడినారు, అగ్నిలో వాళ్ళు ఏ విధంగా కాపాడబడినారు, 4వ వ్యక్తిగా దేవుడు వచ్చినట్లుగా మనము మన పిల్లలకు తెలియజేస్తే వాళ్ళు అలాగున ప్రభువులో గట్టిగా నిలిచి ఉంటారు. సాతానులో పడిపోరు, శోధనలో పడిపోరు. శ్రమ, వేదన, దుఃఖం వారి మీదికి రాదు. ఎందుకంటే the Lord's word will be in our mouth and in our heart. So no temptation will come upon us. If the temptation comes also, God will protect us. He is a great protector. He is a great protector. So come to God, then God will come to you and bless you and your children's children, and He will be with you at every time. So we must praise God, we must do the ministry, we must pray God at every time and receive the blessings. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు యేసు యందు గుప్తమైనవి గనుక మనం ఆయనను వెంబడించుదాం. చిన్న ప్రార్థన చేస్తాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్, I come to you right now and ask you to bless us, forgive us, protect us, guide us, and give us victory over Satan and unbusiness, and also lack of the money and poverty. And bless the people who are watching this channel, and let their needs be fulfilled and healths be recovered. And whoever watching from the hospitals, let them be healed by you. Every organ should be healed by you. Let your brain, eyes, and throat, lungs, kidneys, liver, pancreas, gallbladder, spleen of them be healed by you. Give them bright future and good recovery. In Jesus Christ's mighty, holy, high King name we pray. Amen.